అవనిగడ్డలో జనసేనకు భారీ షాక్ తగిలింది. అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధా ప్రసాద్ను వ్యతిరేకిస్తూ జనసేన నాయకులు వికృతి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి సమావేశమయ్యారు. అవనిగడ్డ జనసేన అభ్యర్థి విషయంలో పునరాలోచించాలని సభాముఖంగా జనసేనానికి సూచించారు నాయకులు. శ్రీనివాస్ను అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, జనసేనాని నిర్ణయంలో మార్పు లేకుంటే త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని శ్రీనివాస్ అన్నారు. దీనితో బుద్ధా ప్రసాద్ వర్గానికి షాక్ తగిలినట్టయింది. ఎర్రగా ఉన్నాడని బుర్రగా ఉన్నాడని బాగుందని చెప్పి వచ్చారు. అది మేక ఉన్నప్పుడు అని వాళ్ళకి తెలియాలి. ఎప్పుడైనా నీ రాజకీయ జీవితంలో ఇదే కొత్తపేట వాళ్ళు కానీ అవకాశం ఉండి కూడా అర్జునవారు కానీ లేదు ఇక్కడున్న పెద్దలు కానీ కోట కేశవ పెరుమాళ్ళు కానీ లేదు రేపల్లి సుబ్బారావులు కానీ చిట్టబ్బాయిలు కానీ లంక రత్తలు కానీ ఎప్పుడన్నా అడ్డొచ్చారా? ఎప్పుడన్నా ఎదురు చెప్పారా? మీ ఎదురులో అలాగే ఉన్నారు. మీ నాన్నగారు హీరో, తర్వాత నువ్వు హీరో, నీకు డాన్స్ రాదు, చెడు గట్టమ్మడ కూడా నడవడం రాదు. ఎంతకాలం నీ డాన్స్ చూడాలయ్యా? పవన్ కళ్యాణ్ లాంటి, చిరంజీవి లాంటి గొప్ప హీరో వచ్చాయా? అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు ఇలాంటి గెలిపించుకోరా? ఒక్కసారి ఆలోచించండి. వికృతి సేవ, మీ సేవ ఈ సేవ లాగా రేపు నుంచి మీకు పోటీగా ప్రజల్లో ఉంటారు, మీకోసం సేవ చేస్తారు. ఇవాళ మేమందరం కూడా విజయవాడ నుంచి